ప్రార్థిస్తే, నమ్మితే అంతా ఆయనే చేస్తాడు. ప్రార్థించి నమ్మింది హన్న. ఎప్పుడైతే హన్న మందిరానికి వచ్చి ఆమె ప్రార్థించిందో, ఆ ప్రార్థించిన తర్వాత ఏలి అంటా ఉన్నాడు, నీవేదైతే మనవి చేసుకున్నావో ఆ మనవి దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. ఈ మాట మన గుండెలో నిలిచిపోవాలి. ఇటువంటి విశ్వాసం మనకుందా? మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మరలా ఆ సమస్య అంతా మన హృదయాల్లో నిండిపోద్ది. అయ్యో, ఈ సమస్య తీరుతుందా? అయ్యో, ఈ కష్టాల నుంచి నేను బయటపడతానా? ఈ సమస్య నుంచి నేను బయటపడతానా అని మనము ఎంతో అపనమ్మికతతో మనం ఉంటాం. అన్నాకి పిల్లలు లేకుండా చేసింది ఎవరు? దేవుడే. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఈ మాట కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. హన్న ఒక మంచి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉంది. అయితే ఎందుకు దేవుడు ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు? ఈ ప్రశ్న చాలాసార్లు మనకు వస్తూ ఉంటుంది. దేవుడే చేశాడా అని కొద్దిగా మనకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇక్కడ ఆగి మనము కొద్దిగా ధ్యానం చేసినట్లయితే, అవును, కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురయ్యేటటువంటి చేదు అనుభవాలు, మన జీవితాల్లో వెళ్ళేటటువంటి గాఢాంధకారపు లోయలు, అవి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కారణమవుతాయని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్తకు వచ్చేటప్పటికి ఒక పుట్టుగుడ్డివాడు ఉంటాడు. ఆ పుట్టుగుడ్డివాడు పెరిగి పెద్ద అవుతాడు, యవనస్తుడిగా అయిపోతాడు. యేసు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఇతడు పుట్టుగుడ్డుగా పుట్టేదానికి ఇతడు పాపం చేశాడా, లేకపోతే ఇతని తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే యేసు ప్రభువారు ఏమంటారు? ఇతడు కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, దేవుడు ఇతని యందు మహిమపరచబడినట్లు. కాబట్టి కొన్నిసార్లు మనకు అర్థం కానటువంటి కష్టాలు అవి మన మేలు కొరకే. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం వెళ్తున్నటువంటి గాఢాంధకారపు లోయ అనుభవాలు మన ఆశీర్వాదానికే అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. భారీగా ఉన్నటువంటి మరొక ఆమె పెనిన్నా, ఈమెను ఎంతో విసిగించింది. అక్కడ ఉన్నాయి కదా, 6వ వచనంలో చూసినట్లయితే, పెనిన్నా ఆమెను విసిగించింది, ఎంతో కోపం పుట్టించింది. కాబట్టి ఆమె భోజనం చేయక ఏడుస్తూ ఉంది. 9వ వచనంలో చూసినట్లయితే బహు దుఃఖంతో ఉంది. వారు షిలోహులో అన్నపానంలో పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర సమూహం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఒకవేళ దేవుడు ఆమెకి మొదట్లోనే పిల్లల్ని ఇచ్చేస్తుంటే ఇంత దుఃఖం వచ్చేదా? ఇంత మొక్కుబడి చేసేటటువంటి ప్రార్థన ఆమె చేసి ఉండేదా? ఎంత మాత్రం చేసి ఉండేది కాదు. కాబట్టి ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక కష్టము, ఆమె జీవితంలో ఆమె వెళ్ళినటువంటి ఒక బాధ, అది ఒక కన్నీటి ప్రార్థనకి ఆస్కారమైంది, ఒక మొక్కుబడి ప్రార్థనకి ఆస్కారమైంది. తర్వాత ఎంతో ఆశీర్వాదాన్ని ఆమె పొందుకుంది. మనకు తెలుసు, సమూయేలు ఆ బిడ్డను తీసుకొని పాలు మానేసిన తర్వాత ఆ తల్లి తండ్రి హన్న, తర్వాత తండ్రి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ మందిరానికి వస్తే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డని పెంచారు. పాలు మానివేసినటువంటి చిన్న బిడ్డ, ఆ బిడ్డకి తెలుసు మా తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే మరలా ఒక సంవత్సరానికి రారు, నేను ఇక్కడే ఉండాలి అని తెలిసినటువంటి ఆ పిల్లవాడు ఎంత చక్కగా అక్కడనే దేవునికి మొక్కెను అంటే, ఆ తల్లి తండ్రి ఎంతగా ఆ బిడ్డని దేవుని యందు భయభక్తుల్లో పెంచారు అని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడ హన్నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె ప్రార్థించిన వెంటనే నమ్మింది. నాట నుండి అప్పటికి ఇంకేం జరగలే. అంతకుముందు బహు దుఃఖాక్రాంతులై ఆమె ఏడుస్తూ ఉంది, ప్రార్థించింది.
అప్పుడు ఏలీ వచ్చి చెప్పాడు, అమ్మ దేవుడు నీ ప్రార్థన వింటాడు అని చెప్పాడు. అప్పటి నుంచే ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేసింది, చక్కగా భోంచేయటం ప్రారంభించింది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నా జీవితాల్లో కూడా ఇటువంటి గాఢాంధకారపు చేదు అనుభవాలు ఉన్నాయేమో. మనము దేవుని సన్నిధిలో కూర్చుండి కన్నీరు కార్చి ప్రార్థించి దేవుణ్ణి నమ్మాలి.